ఏంటో కృష్ణ, నేనొకటి అనుకుంటే నువ్వు ఇంకోటి జరిగేలా చేసావు. నీకు తమ్ముడికి ఒకే ఇంటి నుంచి వచ్చే పిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేయాలని ఆశపడ్డాను. అప్పుడే తోటి కోడళ్ళిద్దరూ గొడవ పడకుండా కలిసిమెలిసి ఉంటారు అనుకున్నాను. నువ్వు చూస్తే ఎవరినో ప్రేమించానని చెప్పి కూర్చున్నావు. వేర్వేరు ఇళ్ల నుంచి వచ్చిన ఆడపిల్లలు అంత తేలిగ్గా కలిసిమెలిసి ఉండడం కష్టం. వారి మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. ఇంట్లో నిరంతరం సంగ్రామంలా ఉంటుంది. ఆ పరిస్థితి రాకూడదనే అక్క చెల్లెళ్ళనే కోడళ్ళగా చేసుకోవాలి అనుకున్నాను. నా ఆశల మీద నీళ్లు చల్లుతూ నువ్వేమో ఇలా చేసావు. కాదనలేక ఒప్పుకోవాల్సి వచ్చింది. వాళ్ళు మన ఆస్తికి అంతస్తుకు తూగకపోయినా కేవలం నువ్వు ఇష్టపడ్డావనే నేను ఈ సంబంధానికి పెళ్లి చూపులకి వస్తున్నాను. అయినా నాకు ఆస్తిపాస్తులు ముఖ్యం కాదనుకో. అమ్మాయి మంచిది, గుణవంతురాలు అయితే చాలు. పని పాట తెలిసిన పిల్ల అయి ఉండాలి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు ఉంటే బాగుండేది. తనకు ఎవ్వరూ లేరు, ఒక్కతే కూతురన్నావు. అదే నాకు బాధగా ఉంది. నువ్వు అనుకున్నది నిజమేనమ్మా. నాకు మాత్రం ఏం తెలుసు? నాకే తెలియకుండా నేను స్వప్నని ప్రేమించాను మరి. అయితే నువ్వు అనుకున్నట్టుగా గుణవంతురాలు, పని పాట తెలిసిన పిల్ల. అంతవరకు నేనైతే నీకు భరోసా ఇవ్వగలను. ఇప్పటిదాకా తనను ప్రేమిస్తున్నాను అన్న విషయం తనకే తెలీదు. మనం ఇలా పెళ్లి సంబంధం ద్వారానే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఆ అమ్మాయి నాతో ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు తెలుసా? చూసుకో ఎంత మంచి పిల్లో. తమ్ముడికి వచ్చే భార్య కూడా మంచి పిల్లే వస్తుందిలే. వీళ్ళిద్దరూ గొడవలు పడకుండా మనం చూసుకుందాం. ఏమంటావ్? అయినా నా కోసం పెళ్లికి ఒప్పుకొని ముహూర్తం పెట్టుకోవడానికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదండి సంగతి. కృష్ణ కోసం స్వప్నను చూడటానికి వాళ్ళ కుటుంబం బయలుదేరి వస్తోంది. ఇక్కడ గోవిందయ్య కూతురి పెళ్లి చూపుల కోసం హడావిడిగా పనులన్నీ చేసుకుంటున్నాడు. గాయత్రి, పెళ్లి వాళ్ళు వచ్చే సమయం అవుతోంది. అన్నీ సిద్ధంగా ఉన్నాయా లేదా? ఇప్పటికే వాళ్ళు బయలుదేరామని కబురు పంపారు. ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. అమ్మాయిని కూడా సిద్ధంగా ఉంచు. ఇలా ఉండగా పక్క ఇంట్లో ఏం జరుగుతోందో చూసొద్దామా? రాజీ, చూడవే, అసలు ఇంట్లో ఎంత హడావిడి చేస్తున్నారో. మీ అక్కకు పెళ్లి చూపులు అనగానే పెళ్లి చేసినంత పని చేస్తున్నారు చూడు. అయినా వచ్చింది గొప్పింటి సంబంధం కదా, అందుకే కాళ్ళు భూమి మీద ఆగడం లేదు అసలు. ఇంత జరుగుతుంటే నాకు మాత్రం పొద్దున్నొచ్చి చెప్తుందా మీ పెద్దమ్మ? వాళ్లకు ఎప్పుడో తెలిసే ఉంటుంది. వాళ్ళ మాటల్ని బట్టి సంబంధం చాలా వరకు ఖాయమని తెలుస్తోంది. ఖాయం దాకా వచ్చింది అంటే ఎప్పటి నుంచి మాట్లాడుకుంటూ ఉండుండొచ్చు. అయినా నాకు చెప్పకుండా ఇప్పటిదాకా నాంచి ఉంచారన్నమాట. చూస్తా చూస్తా. నన్ను సహాయానికి రమ్మంది కాబట్టి నేను వెళ్తున్నాను. పెళ్లి చూపులు జరిగే చోట మరొక వయసొచ్చిన ఆడపిల్ల ఉండకూడదు అంటారు. అందుకే నిన్ను నాతో పాటు తీసుకువెళ్ళను. కానీ నువ్వు ఏదో ఒక వంక పెట్టుకుని మధ్యలో అక్కడికి వచ్చేసి, తెలిసిందా? నేను వద్దని చెప్పాను, కానీ తెలియక అదే వచ్చింది అని నేను తర్వాత ఏదో ఒకటి చెప్తాలే. కానీ నువ్వు మీ అక్క కంటే కొంచెం అందంగా, ఎర్రగా బుర్రగా ఉంటావు కదా. ఎవరికి తెలుసు, వాళ్ళకి నువ్వే నచ్చొచ్చేమో. ఎవరి తలరాత ఎలా రాసి పెట్టిందో. అయినా దాని మొహానికి అంత గొప్పింటి సంబంధం అవసరమే ఉందని. సరే సరే, వేళవుతోంది, నేను వెళ్తున్నాను. ఈమె పేరు వనజ, గాయత్రి తోటికోడలు. అయితే గాయత్రికి వనజకి చాలా తేడా ఉంది. గాయత్రి నిదానస్తురాలైతే వనజ తొందరపాటు స్వభావం కలది. వారికి తగ్గట్టే గాయత్రి కూతురు స్వప్న నిదానస్తురాలైతే వనజ కూతురు రాజీ మొండిది. ఇక పెళ్లి చూపుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. కాసేపటికి కృష్ణ తల్లిదండ్రులతో సహా అక్కడికి చేరుకున్నాడు. కృష్ణ తమ్ముడు పని మీద పట్నం వెళ్లడంతో అక్కడకు రాలేదు. గోవిందయ్య వారందరినీ ఆహ్వానించి గాయత్రితో స్వప్నను తీసుకొని రమ్మని చెప్తాడు. స్వప్న అందరికీ కాఫీలు తీసుకుని బయటకు వస్తుంది. కృష్ణ తల్లిదండ్రులిద్దరికీ స్వప్న బాగా నచ్చుతుంది. అమ్మాయి మా అందరికీ బాగా నచ్చిందండి. ఇక్కడి దాకా వచ్చాం కాబట్టి ఒక్క మాట చెప్పక తప్పడం లేదు. మా అబ్బాయి మీ అమ్మాయిని ముందు నుంచే ప్రేమిస్తున్నాడు. తనకు ఆ విషయం ఇప్పటిదాకా చెప్పలేదంట. తిన్నగా మా దగ్గరికే వచ్చి విషయం అంతా చెప్పి పెళ్లి సంబంధం కుదర్చమని అడిగాడు.
దాంతో మేము కూడా పంతులు గారిని అడిగి ఇలా సంబంధం మాట్లాడడానికి వచ్చాం. దీని ద్వారా మా అబ్బాయి ఎంత బుద్ధిమంతుడో మీకు బాగా అర్థమై ఉంటుంది. చెప్పాలంటే ఆస్తిలోనూ అంతస్తులోనూ మీకు మాకు పోలికే లేదు. కానీ నేను కానీ మా వారు కానీ ఆస్తి అంతస్తులు పట్టించుకునే వాళ్ళం కాదు. మాకు ఎంత ఉందో అది రేపు మా పిల్లలకేగా, మా పిల్లలతో పాటు వారి జీవితాల్లోకి వచ్చే వాళ్ళ భార్యలది. అందుకే మీ స్థితిగతుల్ని చూశాక మీరు పెళ్లి ఘనంగా చేస్తే చాలు. అంతకుమించి మేం కూడా ఏం ఆశించడం లేదు. అమ్మాయి మాకు నచ్చిందనుకోండి, అది సమస్య కాదు. అయితే నేను మొదటి నుంచి మా అబ్బాయిలిద్దరికీ అక్క చెల్లెళ్ళనిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను. మీకు తెలియందేముంది, ఇంటికి వచ్చే కోడళ్ళు సవ్యంగా ఉంటేనే ఇల్లు స్థిరంగా నడుస్తుంది. ఇద్దరూ ఒకే ఇంటి నుంచి వచ్చిన వాళ్ళైతే కలిసిమెలిసి పొరపచ్చాలు లేకుండా ఉంటారు అన్నది నా ఆశ. సరే, మా అబ్బాయి ఎలాగూ అది జరగనివ్వలేదు. ఆ ఒక్క బాధ తప్ప మీ సంబంధానికి మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదండి. అలా మాట్లాడుతూ ఉండగానే వనజ ముందుగా చెప్పిన దాని ప్రకారం రాజీ అక్కడకు వచ్చింది. పెద్దమ్మని ఏదో అడగడానికి వచ్చినట్లుగా హడావిడిగా వచ్చి మాట్లాడుతోంది రాజీ. చూడడానికి చక్కగా అందంగా ఉన్న రాజీని చూడగానే వెంటనే గాయత్రితో, ఎవరండి ఈ అమ్మాయి? మీకు ఒక్కతే కూతురు అని చెప్పారు. తను చూస్తే వచ్చి మీతో అంత చనువుగా మాట్లాడుతోంది. ఈ అమ్మాయి ఎవరు? దీని పేరు రాజీ. ఇది మా తోటికోడలి కూతురు. వాళ్ళు మా పక్కింట్లోనే ఉంటారులేండి. మా తోటికోడలు వనజ కూడా ఇక్కడే ఉంది. సాయంగా రమ్మన్నాము. రాజీని చూసిన సావిత్రికి ఒక ఆలోచన వచ్చింది. తను ఎలాగూ ఒకే కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు ఇద్దామని అనుకుంది. తోటికోడళ్ళంటే ఇద్దరూ ఒక కుటుంబానికి చెందిన వాళ్లే కదా. వీళ్ళిద్దరూ కూడా పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు కాబట్టి ఎప్పుడూ కలిసిమెలిసి పెరిగి ఉంటారు. ఈ పిల్ల కూడా చూడ్డానికి అందంగా ఉంది. ఈ పిల్లనే తీసుకువచ్చి చిన్నబ్బాయికి కుదిరిస్తే నా సమస్య కూడా తీరినట్టే. అమ్మాయి కూడా చూడ్డానికి బాగుంది. గొడవ లేకుండా ఇంట్లో ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. మీరేమీ అనుకోనంటే, అభ్యంతరం లేకపోతే నేను ఒక విషయం అడుగుతాను. నేను ఎలాగూ నా పిల్లలిద్దరికీ ఒకే కుటుంబంలో ఆడపిల్లలకు ఇద్దామని ఆశపడ్డాను. సరే, మా కృష్ణ మీ అమ్మాయిని ప్రేమించాడు కనుక కాదనలేక ఇలా వచ్చామనుకోండి. కానీ ఇప్పటికీ ఒకే కుటుంబంలో ఆడపిల్లలైన మీ తోటికోడలి కూతురుతో మా చిన్నబ్బాయి వివాహం కుదుర్చుకుంటే నేను అనుకున్నది సాధ్యమవుతుంది. ఆ అబ్బాయి పేరు మాధవ్. ప్రస్తుతం వాడు ఉద్యోగరీత్యా బెంగుళూరు వెళ్ళాడు. వారం 10 రోజుల్లో తిరిగి వస్తాడు. వాడు నా మాట కాదనడు. ఈలోపు మనం సంబంధం కుదుర్చుకుని మాట్లాడుకుందాం. అమ్మాయి కూడా మాకు బాగా నచ్చింది. వీళ్ళ ఇద్దరూ ఎలాగూ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగి ఉంటారు కదా. కష్టం సుఖం తెలుసుకుని ఒకరితో ఒకరు గొడవ పడకుండా సఖ్యతగా ఉంటారు. సొంత అక్క చెల్లెలు కాకపోయినా ఒకే కుటుంబంలో వాళ్లే కదా. మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. నేను ఎలాగూ కట్నకాలు కొరికి ఆస్తులకి అంతస్తులకి విలువ ఇవ్వను. మీకు మా సంబంధం ఇష్టమైతే చిన్నబ్బాయి పెళ్లి గురించి కూడా మాట్లాడేసుకుందాం. వనజ ఒకలా జరుగుతుంది అనుకుంటే ఇక్కడ మరొకలా జరిగింది. అయినా వనజకు పెద్ద బాధ లేదు. ఎందుకంటే ఎలాగైనా తన కూతుర్ని ఒక గొప్పింటికి కోడల్ని చేయాలన్నదే వనజ ఉద్దేశం. చిన్నబ్బాయి అయితేనే పెద్దబ్బాయి అయితేనే ఎవరైనా పర్వాలేదు, గొప్ప ఇంటికి కోడలుగా వెళితే చాలు. అదీకాక స్వప్నకంత గొప్పింటి సంబంధం వచ్చిందని, తన కూతురికి అంతకంటే గొప్ప సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలని బాగా నిర్ణయించుకుంది. దాంతో తను ఏ కష్టం పడకుండా సంబంధం కుదుర్చుకునే అవకాశం వచ్చేసరికి మారు మాట్లాడకుండా సంబంధం కుదుర్చుకుంది. పాపం వీళ్ళ సంగతులేవీ తెలియని సావిత్రి వీళ్ళిద్దరూ కలిసి ఉంటారన్న ఆశతో పెళ్లి ఖాయం చేసుకుని ఇంటికి సంతోషంగా వెళ్ళింది. వనజ, అదృష్టం కొద్దీ రాజీకి కూడా సంబంధం కుదిరింది. వాళ్ళు మన నుంచి ఆశించేది ఈ పిల్లలిద్దరి సఖ్యతే. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు కాబట్టి సౌఖ్యంగా ఉంటారు అనుకుందావిడ. కానీ కారణాలు ఏవైనా కలిసిమెలిసి పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్న మన మధ్య సఖ్యత తక్కువే. అలాగని సంబంధం చెడగొట్టకూడదు కాబట్టి నేను మౌనంగా ఉండిపోయాను. కానీ ఆవిడ పెట్టుకున్న నమ్మకం నిజం చేయాల్సిన బాధ్యత మన పిల్లలపై ఉంది.
రాజీకి గట్టిగా చెప్పు. అత్తారింట్లో ఎలా మెలగాలో మంచి చెడు నేర్పించు. చిన్నతనం నుంచి రాజీ కాస్త మొండిపిల్ల. నువ్వు ఏ రోజు దానికి అడ్డు చెప్పింది లేదు. అక్కడికి వెళ్ళాక అత్తగారిని ఏమైనా ఇబ్బంది పెడితే తప్పు మనదవుతుంది. నీకు నాకు అభిప్రాయ భేదాలుండొచ్చు. అవన్నీ ఇప్పుడు పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచిద్దాం. నా కూతురంటే ఒక్క క్షణం పడదు రాజీకి. కానీ రేపొద్దున వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడైనా దానికి మంచి చెడు కాస్త గట్టిగా చెప్పి స్వప్నతో గొడవ పడకుండా నిదానించి ఉండమని నేర్పించు. ఆహా, చెప్తోంది చూడు. నాకు తెలీదా ఏంటి? అక్కతో ఎప్పుడు ఇదే సమస్య. ఎప్పుడూ నాపై అధికారం చూపించాలని చూస్తుంది. నా కూతురికి మంచి చెడు ఎలా చెప్పుకోవాలో నాకు బాగా తెలుసు. అయినా బయట వాళ్ళ గురించి ఆలోచించినంతగా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఆవిడ అనుకున్నదని అది నిజం చెయ్యాలని నా కూతుర్ని మారమని ఎలా చెప్తాను? ఆవిడ దాన్ని చూసి ఇష్టపడింది, పెళ్లి సంబంధం కుదుర్చుకుంది. కలిసి ఉండడం ఉండకపోవడం అనేది వేరే విషయం. ఆవిడ కోసం నా కూతుర్ని మారమని చెప్తే ఎలా? ఈ అక్క ఎప్పుడూ ఇంతే. చూడమ్మా స్వప్న, అత్తారింట్లో మరింత బాధ్యతగా ఉండాలి. ఈ ఇంట్లో నీకు అంతో ఇంతో స్వేచ్ఛ ఉంటుంది. కానీ అత్తగారింట్లో కొంతకాలం నువ్వు స్వేచ్ఛని, కొన్ని కోరికల్ని వదులుకోవాల్సి ఉంటుంది. అది కొంతకాలం మాత్రమే. నువ్వు ఎప్పుడైతే అక్కడ స్థిరపడతావో ఆ తర్వాత అన్ని విధాలుగానూ నీకు స్వేచ్ఛ దొరుకుతుంది. అత్తగారిని మామగారిని జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడూ వాళ్ళకి ఏ కష్టం రానివ్వకు. పొద్దున్నే లేచి అత్తగారికి పనుల్లో సహాయం చెయ్యి. ఏం చెప్పినా ఎదురు చెప్పకు. ఇదిగో చూడమ్మాయి, నువ్వు వెళ్ళేది గొప్పింటికి. గొప్ప ఇంట్లో మనుషులు ఎలా ఉంటారో నువ్వు కూడా అలాగే ఉండాలి. పొద్దున్నే లేచి ఇంటి చాకరీ చేయవలసిన అవసరం ఏమీ లేదు. ప్రశాంతంగా నిదానంగా లే. నీకేం కావాలో గట్టిగా అడిగి మరీ సాధించుకో. మొదటి నుంచి ఇంటి చాకరీ అంతా చేసి అలుసవ్వకు. నువ్వు ఏ పని చేయకపోయినా నిన్నే అడుగుతారు. అసలు ఏ పని చేయలేదనుకో, చిన్న చిన్న పనులకు కూడా తృప్తి చెంది పోనీలే అనుకుంటారు. మరీ అతిగా బాధ్యత తీసుకుని అలుసివ్వకు. నీకు కావాల్సింది చేసుకుని చేయించుకుని తిను. అంతేకాని ఎందులోనూ సర్దుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాల్లో సర్దుకోవాల్సిన అవసరం ఉంది స్వప్న. అటువంటప్పుడు వెనుకాడకు. నువ్వు కొంచెం తగ్గినంత మాత్రాన నష్టమేమీ లేదు. అత్తగారిని, మామగారిని, భర్తని, మరిదిని అందరి బాగోగులు చూడడం నీ బాధ్యత. ఎవరైనా ఒక మాట అంటే ఎదురు సమాధానం చెప్పకు. రాజీ నీకు తోటికోడలుగా వస్తోంది. దానితో కొంచెం జాగ్రత్తగా ఉండు. దాని నోటి దురుసు నీకు తెలియంది కాదు. చిన్నప్పటి నుంచి నీతో గొడవ పడుతూనే ఉంటుంది. పెళ్ళై వచ్చిన తర్వాత బాధ్యతగా ఉంటుందనే అనుకుంటున్నాను. అయితే నువ్వు కూడా దాని విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండు. మీ అత్తగారు అసలే మీ ఇద్దరు సఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. నీ వల్ల ఏ గొడవ రాకుండా జాగ్రత్త తీసుకో. ఒక మాట అది అన్నా ఒక్కొక్కసారి పట్టించుకోకు. మీ అత్తగారి మనసు మాత్రం నొప్పించకుండా చూసుకో. నీకు తోటి కోడలు స్వప్నే కదా, పనంతా దాన్ని చేయని. నువ్వు ఊరికే అన్నిట్లో దూరి దానికి సహాయం మాత్రం చెయ్యకు. అర్థమైందా? విలువైన వస్తువులు తప్ప వాడనని, నీకు అదే అలవాటని మొదటి నుంచి కరాఖండిగా చెప్పేసేయి. ఎందులోనైనా సరే ఎక్కువ ఖరీదున్న వాటినే ఎంచుకో. మన ఇంట్లో అంటే చాలని జీతాలు కాబట్టి సర్దుకుని బతకాల్సి వచ్చింది. అక్కడేం కర్మ? శుభ్రంగా కావలసినంత ఖర్చు పెట్టించుకుని సంతోషంగా బతుకు. లేదంటే నువ్వు చులకనైపోతావు. ఏదైనా తేడా వచ్చిందనుకో, నెపం దాని మీద నెట్టేసి మీ అత్తగారి దగ్గర నువ్వు మంచిదానివని పేరు తెప్పించుకో. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ దొరక్కు. దానికి ఎలాగూ బుర్ర లేదు కాబట్టి దొరికిపోతుంది. ఇక మీ అత్తగారు ఎప్పుడూ చిన్న కోడలు అని నీ గురించి అందరికీ చెప్పాలి. తెలిసిందా? ఇలా గాయత్రి స్వప్నతో చెప్తే వనజ రాజీతో పూర్తి వ్యతిరేకంగా చెప్తుంది. ఇటువంటి భిన్నమైన ఆలోచనలతోనే వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు జరుగుతాయి. పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత స్వప్న తల్లి చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి
పనులు అందుకుంది. రాజీ కూడా తల్లి చెప్పింది తూచా తప్పకుండా పాటించింది. నిదానంగా నిద్రలేచి ప్రశాంతంగా కాఫీ తాగింది. అక్క, ఇదేం కాఫీ అసలు? చండాలంగా ఉంది. అయినా నీకు నేను బ్రూ తప్పితే తాగనన్న సంగతి తెలీదా? ఇది బ్రూ మాత్రం కాదు, నాకు బ్రూనే కావాలి. ఇక్కడ బ్రూ లేదు రాజీ. ఇక్కడ ఉన్న కాఫీ పొడితేనే నేను కూడా కాఫీ కలిపాను. నేను అదే తాగాను. మన కోసం అత్తయ్య వాళ్ళని అడగలేం కదా. ఏది ఉంటే అదే తాగాలి. నువ్వు అడగలేవేమో, నేను అడుగుతాను. ఆగు. అత్తయ్య, అత్తయ్య, నాకు బ్రూ మాత్రమే తాగే అలవాటు ఉంది. ఇంకేది నాకు పడదు. మరి ఏ కాఫీ పొడి తాగినా నాకు కడుపులో తిప్పుతుంది. అందుకని నా కోసం బ్రూ తెప్పించండి అత్తయ్య. నేను ఇప్పుడే ఆయనతో చెప్పి తెప్పించుకుంటాను. అసలు అందరూ బ్రూ తాగితేనే మంచిది. మీకు తెలుసా, బ్రూ తప్పితే ఇంక ఏ కాఫీ పొడిలోనూ రకరకాల కల్తీలు జరుగుతున్నాయంట. వాటి వల్లనే మనకి ఆరోగ్యం పాడైపోతుందంట. అది తెలిసిన తర్వాతనే నేను బ్రూ తాగడం మొదలుపెట్టాను. అది ఖర్చు ఎక్కువైనా సరే మా అమ్మ అదే తెప్పించేది. డబ్బుల కంటే ఆరోగ్యం ముఖ్యం కదా అత్తయ్య. అవునవును, సరిగ్గా చెప్పావు. నాకు ఈ సంగతి తెలియదమ్మా. ఆరోగ్యమే చాలా ముఖ్యం. కాఫీ పొడిలో కల్తీ జరుగుతుందా? ఇలా అని తెలుసుంటే నేను ఎప్పటి నుంచో బ్రూ తెప్పించుకునేదాన్ని. మనకేం కర్మ. అడుగు, మాధవ్ని ఇంట్లో అందరి కోసం బ్రూ తీసుకురమ్మని చెప్పు, సరేనా? ఏమా స్వప్న, టిఫిన్ తయారు చేసావా అందరికీ? దీని మొహం ఇదేం చేస్తుంది అత్తయ్య? దీనికి ఇడ్లీ తప్ప మరేమీ రాదు. లేదంటే ఉప్మా చేస్తుంది. మీకు నేను మంచిగా పూరీ చేసి పెడతాను. ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి. బాగుంది, చెలాకి పిల్లవే. నువ్వు రాగానే ఇల్లంతా సందడిగా మారిపోయిందమ్మాయి. చిన్న కోడలు అనిపించావు. వెళ్ళు, తొందరగా తయారయ్యి అందరికీ టిఫిన్ తీసుకురా. మీ మామయ్య గారు సమయానికి ఆహారం పడకపోతే ఉండలేరు. అన్ని కబుర్లు చెప్పిన రాజీ నిదానంగా తయారై కిందకొచ్చి పూరి చేయడం మొదలుపెట్టింది. అసలు పెద్దగా ఎప్పుడూ వంటగది మొహం చూడని రాజీకి పూరీలో కూర ఎలా చేయాలో, పూరి ఎలా వత్తాలో కూడా తెలీదు. తప్పక స్వప్నను మచ్చిక చేసుకుని స్వప్న సహాయం తీసుకుంది. వంట చేయడం అలవాట్లేదేమో, కూరలో ఉప్పెక్కు వేసింది. ఆ సంగతి తెలియక అందరికీ వడ్డించింది. తిన్నవాళ్ళందరూ ఆ ఉప్పు కషం తినలేక, ఏంటమ్మాయి, చాలా బాగా రుచిగా వండి పెడతానని చెప్పి ఇంత లేటు చేసి పైగా ఇంత ఉప్పు కషం తీసుకొచ్చి పెట్టావు. ఇంత ఉప్పుగా ఉంటే ఎలా తింటాను చెప్పు? నీకు ఇలా తినడం అలవాటా ఏంటి కొంపతీసి? కూరలో సాల్ట్ మొత్తం పోసేసినట్టున్నావు. అయ్యో, ఉప్పు ఎక్కువైందా అత్తయ్య? నాకు తెలీదు. నేను పూరీలొత్తుతూ ఉంటే కూరలో సాల్ట్ అక్కని వేయమని చెప్పాను. తనే ఎక్కువ వేసిందన్నమాట. ఏంటక్క నువ్వు? నీకు వంట రాదని నాకు తెలుసులే, కానీ మరీ ఉప్పు వేయడం కూడా తెలీదా? నేనే కష్టపడి అందరికీ పూరీలు చేసి అన్నీ చేశాను. కాస్త ఉప్పే కదా వేయమన్నాను. అసలు నిన్ను నమ్మి పని అప్పచెప్పడం నా తప్పు. చూడు, ఇప్పుడు ఎవ్వరూ పూరి తినకుండా వెళ్ళిపోతున్నారు. మొట్టమొదటిసారి ఇంట్లో అందరికీ చేసి పెడుతున్నాము. కాస్త శ్రద్ధగా చేసుండొచ్చు కదా. ఉప్పు వేసింది తను కాదంటూ చెప్పబోతున్నా స్వప్న మాటల్ని అడ్డుకుంటూ రాజీ వాళ్ళ అత్తగారితో మాట మార్చి కబుర్లలో పెట్టింది. ఇక అత్తగారు కొత్త కోడలు కాబట్టి ఏమీ అనలేక మౌనంగా ఊరుకుంది. కానీ ఆ పూట ఎవ్వరూ టిఫిన్ తినలేదు. పైగా చేయని తప్పుకు స్వప్న దోషిగా నిలబడాల్సి వచ్చింది. స్వప్న చాలా బాధపడింది. అలా మొట్టమొదటి రోజే స్వప్నకు ఇంట్లో చుక్కెదురైంది. రాజీ తన మాటలతో అత్తగారిని తన వైపు తిప్పుకుంటోంది. పొద్దున్నే లేచి అన్ని పనులు చేసి పద్ధతిగా ఉంటే అత్తగారు రాజీని పొగిడింది. స్వప్నకు చాలా బాధ అనిపించింది. అయితే ఇంచుమించుగా స్వప్న ప్రతిరోజు అటువంటి పరిస్థితుల్నే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమ్మా, రాజీ, స్వప్న, రేపు మన చుట్టాల ఇంట్లో పెళ్లి ఉంది. పక్క ఊరే. మనల్ని రమ్మని మరీ ఫోన్ చేసి చెప్పారు. మొన్న ఒక పెళ్లి శుభలేఖ వచ్చిందే, అదే బాగా కావాల్సిన వాళ్ళు. నాకు వరుసకు తమ్ముడవుతాడు. మీరు చక్కగా రేపు పొద్దున్నే 4 గంటల కల్లా తయారుగా ఉండండి. అందరం కలిసి వెళ్ళొద్దాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, మిమ్మల్ని చూడాలని,
మీ గురించి తెలుసుకోవాలని మన చుట్టాలందరూ అనుకుంటున్నారు. పొద్దున్నే లేచి తయారుగా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు తయారవ్వండి. పెళ్ళికి ఇవ్వాల్సిన గిఫ్ట్ కొనుక్కొనొద్దాం. అసలే టైం చాలా తక్కువ ఉంది. పొద్దున్నే లేవాలి. అంటే రాత్రి పెందరాళే పడుకోవాలి. పదండి పదండి వెళ్ళొద్దాం. సరే అత్తయ్య, 10 నిమిషాల్లో తయారవుతాము. కానీ మనం ఏం కొనడానికి వెళ్తున్నాం అత్తయ్య? ఏమోనమ్మా, ఇంకా నేను కూడా ఏమీ అనుకోలేదు. వెళ్ళి చూద్దాం. మావయ్య గారేమో చాలా బిజీగా ఉన్నారు. ఇంకా అబ్బాయిలిద్దరి సంగతి తెలిసిందేగా. రేపు పొద్దున తయారై మనతో పాటు పెళ్ళికొస్తే అదే గొప్ప. అందుకే మన ముగ్గురమే ఏదో ఒకటి చూసి కొనుక్కొద్దాంలే. అయితే నాకు ఈ ఊళ్ళో ఒక దుకాణం తెలుసు అత్తయ్య. అక్కడ మంచి మంచి గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి. పైగా మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారు. అక్కడికి వెళ్దామా? చాలా కొత్త కలెక్షన్ ఉంటుంది అక్కడ. ఎక్కడా చూడనటువంటి మంచి మంచి గిఫ్ట్లు ఉంటాయి. అక్కడ చూసారంటే మీకు మంచివి దొరుకుతాయి. బాగా కావాల్సిన వాళ్ళు అంటున్నారు కదా. ఏయ్, నీ మొహం. అత్తయ్య మనకు బాగా దగ్గర చుట్టాలు అని చెప్పారు. వినిపించలేదా? నువ్వే దుకాణం గురించి చెప్తున్నావో నాకు చాలా బాగా తెలుసు. డిస్కౌంట్ కోసమని అక్కడికి వెళ్తామా ఏంటి? అక్కడంతా చీప్ గిఫ్ట్లు దొరికేది. అందులో అన్ని చీప్ గిఫ్ట్లన్నీ దొరుకుతాయి. 1000 రూపాయలకు పైన గిఫ్టే ఉండదు అక్కడ. నేను చాలాసార్లు చూశాను. మన స్టేటస్కి తగ్గట్టు గిఫ్ట్ ఇవ్వద్దా? ఒక పెళ్ళికి వెళ్ళాము అంటే కనీసం 5000 తక్కువ గిఫ్ట్ ఇవ్వకూడదు. అది మన స్టేటస్. ఆ మాత్రం తెలీదా నీకు? ఏం ఉపయోగం? అంతకంటే తక్కువది ఇచ్చామంటే చులకన కట్టేరు. మనమేంటి, మన స్టేటస్ ఏంటి? దీని మాటలేం పట్టించుకోకండి అత్తయ్య. ఇది ఇలాగే అంటూ ఉంటుంది. అన్నిటికీ డిస్కౌంట్లు, హోల్సేల్ ప్రైస్లు, ఇవన్నీ దీనికి బాగా అలవాటైపోయింది. నేనైతే ఎక్కడికి వెళ్ళినా కాస్ట్లీ గిఫ్ట్లే కొంటాను అత్తయ్య. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. మా అమ్మ కూడా అంతే. ఏ చుట్టాల ఇంటికి ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే 4-5 వేలు తక్కువ గిఫ్ట్ మేము ఎప్పుడు కొన్నది లేదు, ఇచ్చింది లేదు. వీళ్ళిద్దరి వాదన చూసి అత్తగారు తల పట్టుకుంది. అయితే ఒకంత రాజీ మాటలే నిజమనిపించాయి అత్తగారికి. నిజమే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గొప్పగా ఉండాలంటే గొప్ప గొప్ప గిఫ్ట్లు ఇవ్వాలి మరి. తప్పదుగా. పర్వాలేదులే, నా చిన్న కోడలు అన్ని విషయాలు బాగానే నేర్చుకుంది. అలా అనుకున్న సావిత్రి రాజీని మనసులో ఎంతగానో మెచ్చుకుని వాళ్ళిద్దరిని తీసుకుని దుకాణానికి వెళ్ళి కాస్ట్లీ గిఫ్ట్ కొనుక్కొచ్చింది. స్వప్నకు ఇవన్నీ తెలీదు. చిన్నతనం నుంచి జాగ్రత్త పడడం, పొదుపు చేయడం, అవసరమైన చోట మాత్రమే ఖర్చు పెట్టడం, ఇవన్నీ నేర్చుకున్న స్వప్న తను చెప్పిన ఉపాయంతో అత్తగారు తనని మెచ్చుకుంటుంది అని ఆశించింది పాపం. కానీ అత్తగారు ఆలోచించేలోపే రాజీ తను చెప్పిందే కరెక్ట్ అన్న భావన కలిగేలాగా మాట్లాడింది కాబట్టి ఈసారి కూడా స్వప్నకు అవకాశం లేకపోయింది. మరుసటి రోజు ఉదయం అందరికంటే పొద్దున్నే లేచి తయారవుతోంది స్వప్న. అది గమనించిన రాజీ అక్క దగ్గరకు వెళ్ళి, ఓ, పర్లేదక్క, బాగానే తయారైపోయావు. అందరూ ఇప్పుడే లేచి తయారవుతున్నారు. అత్తయ్య నీకో మాట చెప్పమంది. నువ్వు లేచి తయారయ్యావని చూశారంట. అందరి కోసం ఏదైనా సింపుల్గా టిఫిన్ చేయమని చెప్పారు. ఎలాగూ తయారైపోయావు కదా, ఆ పని చూడు. కాసేపట్లో పెళ్ళికి వెళుతూ టిఫిన్ చేయమంటావేంటి రాజీ? అత్తయ్య ఏమని చెప్పారు? నువ్వు నాకేమని చెప్తున్నావు? మరీ బాగుందక్క. పక్క ఊరైతే మాత్రం 1 గంట వెళ్ళడానికి టైం పడుతుంది కదా. అందరూ పొద్దున్నే లేచాం కాబట్టి ఆకలి వేస్తే ఉంటుందని చేయమన్నారేమో. నాకు మాత్రం ఏం తెలుసు? అత్తయ్య తయారవడానికి వెళుతూ నాతో చెప్పి వెళ్ళారు. నువ్వు ఇప్పటికే సిద్ధంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఆ పని పూర్తి చేస్తావని నీతో చెప్పాను. నువ్వు చేయలేకపోతే చెప్పు, నేను తయారయ్యొచ్చి చేస్తాను. ఏమీ పర్వాలేదు. రాజీ మాట్లాడిన దానికి ఏమీ అనలేని స్వప్న అత్తయ్య చెప్పారు కాబట్టి చేయక తప్పదు కనుక వంటింట్లోకి వెళ్తుంది. ఇంతలో కాసేపటికి అత్తగారు, మామగారు, భర్త అందరూ తయారై స్వప్న కోసం వెతుకుతూ ఉంటారు. అత్తగారు స్వప్నని వంటింట్లో చూసి, స్వప్న, వంటింట్లో ఏం చేస్తున్నావు? నీకు చెప్పాను కదా పొద్దున్నే తయారై పెళ్ళికి వెళ్ళాలని. పెళ్ళికి వెళ్ళే వాళ్ళం
ఇంట్లో పలహారం చేసి ఎందుకు వెళ్తాను చెప్పు? నువ్వు వంటింట్లోకి వచ్చి పలహారం చేస్తున్నావా? నిన్ను అమాయకురాలు అనాలో మూర్ఖురాలు అనాలో అర్థమవడం లేదు. పొద్దున్నే లేచి అందరికంటే ముందు తయారయ్యావని రాజీ చెప్పింది. నువ్వు సిద్ధంగా బయట నుంచుని ఉంటావనుకుంటే ఎక్కడా కనిపించలేదు. చూడు, నీ వల్ల 10 నిమిషాలు లేట్ అయింది. నిన్ను వెతుకుతూ ఇందాకటి నుంచి మేమందరం గాబరా పడుతున్నాం తెలుసా? అదేంటత్తయ్యా, మీరు అందరికీ టిఫిన్ సిద్ధం చేయమన్నారని రాజీ నాతో చెప్పింది. నేను తయారై అరగంట పైనే అయ్యింది. తను టిఫిన్ చేయమన్నారని చెప్పిందని వంటింట్లోకి వచ్చాను. లేకపోతే నాకు చేసే ఆలోచనే లేదు. అక్క, నన్ను ఇరికిస్తావేంటి? నేనెప్పుడు చెప్పాను నీకు అత్తయ్య టిఫిన్ చేయమన్నారని? పెళ్ళికి వెళ్ళే వాళ్ళం ఇంట్లో టిఫిన్ ఎందుకు తింటామక్క? నీకు ఆకలేస్తూ చేస్తున్నావేమో. నేను చెప్పానని అబద్ధం చెప్తావెందుకు? నేనేం చెప్పలేదు అత్తయ్య. నేను తయారవుతూ దాన్ని చూసి పొద్దున్నే బాగానే తయారైపోయావు, అత్తయ్య నిన్ను చాలా మెచ్చుకుంటారు అన్నాను, అంతే. ఈ పాటికి సిద్ధంగా బయట కారు దగ్గర నుంచుందేమో అనుకున్నా. మీతో పాటు నేను ఇల్లంతా వెతికాను కదా అత్తయ్య. ఇదిగో చూడరా, ఇది వరుస. నీకే అర్థమవుతోందిగా. నీ భార్య చాలా మంచిది, పనిమంతురాలు అన్నావు. పనిమంతురాలు అన్నది కొంత ఒప్పుకోవాల్సిందే, కానీ అమాయకురాలో లేకపోతే అయోమయం పిల్లో నాకు అర్థం అవట్లేదు. ఎప్పుడూ ఇలాంటి పనులే చేస్తూ ఉంటుంది. రాజీ చూడు ఎంత తెలివైన పిల్లో. ఏదైనా చిన్న మాట చెప్తే చాలు ఇట్టే అల్లుకుపోతుంది, విషయం అర్థం చేసుకుంటుంది. స్వప్న ఎలా బాగుపడుతుందో నాకు అర్థం అవడం లేదు. స్వప్న, ఏంటి నువ్వు? నిన్న రాత్రేమో పొద్దున్నే లేచి తొందరగా తయారయ్యి అత్తయ్యతో మంచి పేరు తెచ్చుకుంటానన్నావు. ఇప్పుడు నీ వలన 10 నిమిషాలు లేట్ అయింది. ముహూర్తం సమయానికి అక్కడికి చేరుకోవాలని అమ్మ రాత్రి చెప్పింది కదా. నాకు తమ్ముడికి కూడా బోలెడంత పనులుంది. నాకు తమ్ముడికి కూడా బోలెడని పనులున్నాయి. ఈ పెళ్లి కోసమనే మేము ఇవాళ లీవ్ పెట్టాల్సి వచ్చింది. అలాంటిది నువ్వు ఇంత లేట్ చేయడం ఏంటి? అసలైనా నీకు ఈ మధ్య ఏమైంది? ఎప్పుడు చూసినా ఏవో ఒక తప్పులు చేస్తూనే ఉన్నావు. అది దెబ్బకి దీని తిక్క కుదిరింది. లేకపోతే పొద్దునే లేచి తయారయ్యి మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంది. నేనుండగా ఈ ఇంట్లో దాని ఆటలు సాగనిస్తానా? అత్తయ్య ఎప్పుడు నా వైపే ఉండాలి, నన్నే మెచ్చుకోవాలి. దీని మొహానికి మంచి చీర ఒకటి, అందుకే అబద్ధం చెప్పి దీన్ని ఇరికించాను. బాగా తిట్లు తిందిగా, ఇప్పుడు పెళ్లిలో మొహం మార్చుకుని కూర్చుంటుంది. అందరూ దాన్నే అనుకుంటారు. ఇలా రాజీ స్వప్నని ఇరికిస్తూనే ఉంది. పాపం స్వప్న అన్ని విధాలా నలిగిపోతూ మానసికంగా కొంత కుంగిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో పండగ వస్తుంది. మొదటి పండుగ పుట్టింటికి వెళ్ళాలన్నది ఆచారం కదా. ఆ కారణంగా పుట్టింటికి బయలుదేరతారు. స్వప్న కాస్త కుదుటపడుతుంది. తన బాధను తల్లితో పంచుకోవచ్చని, కొంత ఉపశమనం దొరుకుతుందని ఆశపడుతుంది. ఊళ్ళో దిగి బస్టాండ్ దగ్గర తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో రాజీ తల్లి వనజ అక్కడికి వస్తుంది. రెండో దిన ఆయన పండగకి కావలసిన సామాన్లు అవి తేవడానికి బజార్కి వెళ్ళారు. అందుకే మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి నేను వచ్చాను. అదేంటి పిన్ని, అత్తయ్య ముందు మా ఇంటికి వస్తారు, నేనేగా పెద్ద కూడల్ని. మా ఇంట్లో 2 రోజులు ఉన్నాక పండగ అయిన తర్వాత మీ ఇంటికి వస్తారు. ఇంకా ఒక రోజు ఉంటుంది కదా పండగ, అప్పుడు మీ ఇంట్లో ఉంటారు. ఇప్పుడు అమ్మ వస్తానంది, నువ్వొచ్చావేంటి? అమ్మ కూడా ఏదో పనిలో ఉందిలే స్వప్న. అమ్మతో నేను చెప్పే వచ్చానులే. వదిన గారిని మా ఇంటికి తీసుకెళ్తానని కూడా మీ అమ్మతో చెప్పాను. కంగారు పడకు. అదేదో 2 రోజులు మా ఇంట్లో ఉండి పండక్కి మీ ఇంటికి వస్తారులే. ఎక్కడుంటే ఏముంది, మీరు కూడా అక్కడికే వచ్చేసేయండి. అయినా నా కూతురు అత్తగారు నా ఇంటికి రావాలని నేను అనుకుంటాను కదా. మా వదిన గారు మొట్టమొదటిసారి పండగ మా ఇంటికే వస్తారు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. సరిగ్గా చెప్పావమ్మా. మరి పెళ్ళైన వెంటనే వచ్చిన మొట్టమొదటి పండగ మనం తీసుకువెళ్ళి మర్యాదలు చేయాలా వద్దా? ఇదే అన్నీ చేసి నన్ను ఏమీ చేయనీయకుండా చేద్దాం అనుకుంటోంది ఇది. నువ్వొచ్చి మంచి పని చేసావు. పద వెళ్దాం. చేసేది లేక అందరూ కలిసి బయలుదేరతారు. స్వప్న కూడా ఇంటికి చేరుకుంటుంది. ఒంటరిగా వచ్చిన స్వప్నం చూసి తల్లి ఆశ్చర్యపోయి, అదేంటి ఒక్కదానివే వచ్చావు? మీ అత్తగారు మామగారు వాళ్ళందరూ ఎక్కడా? వాళ్ళందరినీ ఇక్కడికే తీసుకువస్తానని వనజ నాతో చెప్పింది. తీసుకురాలేదా?
ఏంటమ్మా అలా అంటున్నావు? పిన్ని వాళ్ళింటికి తీసుకెళ్తానని చెప్పానని చెప్పింది. నువ్వు కూడా దానికి ఒప్పుకున్నావని చెప్పింది. అలాగే అత్తయ్య గారిని తీసుకొని వాళ్ళ ఇంటికెళ్ళింది. మావయ్య గారు ఆయన ఇంకా రాలేదు. రేపొస్తారు. అక్కడ పనుండడం వల్ల ఉండిపోయారు. అయినా అత్తయ్య గారిని మొదట ఇటు తీసుకువద్దామని అనుకున్నాను. కానీ పిన్ని వచ్చి నీతో చెప్పానని చెప్పి తీసుకువెళ్ళింది. నీతో ఇక్కడికి తీసుకొస్తానని చెప్పిందా? అవునే, మన ఇంటికి తీసుకువచ్చి దింపుతానని చెప్తేనే వనజని రానిచ్చాను. లేదంటే నేనే వచ్చేదాన్ని. వాళ్ళింటికి కూడా వెళ్ళడం న్యాయమేలే కానీ మొట్టమొదట పెద్ద కోడలివి కదా, ఇటు వస్తారని ఆశపడ్డాను. తర్వాత వాళ్ళింటికి కూడా వెళతారు, కాదంటమ్మా ఏంటి? అమ్మా, పిన్ని సంగతి నీకు తెలియంది కాదుగా. చిన్నప్పటి నుంచి ఇంటికి చుట్టాలు ఎవ్వరొచ్చినా తన చుట్టరికం కలుపుకొని తన ఇంటికి తీసుకెళ్తుంది. మనతో మాట్లాడివ్వదు, మన ఇంటికి రానివ్వదు. తెలిసి తెలిసి తనని ఎందుకు పంపించావు? ఇక్కడ పిన్ని అంతే, అక్కడ రాజీ అంతే. రాజీ నాకు నరకం చూపిస్తోంది. నాతో ఒక మాట, అత్తయ్యతో ఒక మాట చెప్పి అన్నిటిలో నన్ను దూషించేసి ఇరికిస్తోంది. నేను చాలా బాధపడుతున్నాను. అత్తయ్యకు నేను ఏమీ అర్థం కాలేదు. నన్ను ఒక మూర్ఖురాలు అనుకుంటున్నారు చివరికి. తెలుసా, నేను ఏ మాట చెప్పినా అందులో పెడర్థాలు తీసి నన్ను అత్తయ్య ముందు ఏమీ పనికిరాని దానిలో నుంచోపెడుతోంది. దాని మాట చాతుర్యం ముందు నేను ఏమీ నెగ్గలేకపోతున్నాను. అయినా నువ్వే చెప్పావు, మంచిగా ఉండాలి, సహాయంగా ఉండాలి, నిదానంగా మాట్లాడాలి, అత్తింట్లో మంచి పేరు తెచ్చుకోవాలి అని. కానీ దానికి విరుద్ధంగా అన్నీ జరుగుతున్నాయి. నేను నువ్వు చెప్పినట్టే ఉన్నాను. కానీ రాజీ అన్నిటిలోనూ గొప్పలు పోతూ అన్ని కోరికలు కోరుకుంటూ వాటిని తీర్చుకుంటూ బతుకుతోంది. దానిని ఎవ్వరూ ఒక్క మాట అనడం లేదు. కానీ నేను మాత్రం ఎవ్వరికీ కాందాన్ని అయిపోయాను. స్వప్న మాటలు విని తల్లి కూడా చాలా బాధపడుతుంది. ఏం చేయనే, నాకు తెలిసిందే నీకు చెప్పాను. అత్తగారి ఇంట్లో మంచి పేరు రావాలంటే అణకువగా ఉండాలి, పనిమంతురాలై ఉండాలి. అది కావాలి ఇది కావాలి అని గొంతెమ్మ కోరికలు కోరకూడదు. మన స్థితి ఏమిటో తెలుసుకొని ప్రవర్తించాలి. మా అమ్మ నాకు ఇవే చెప్పింది, నేను అవే పాటించాను. నీకు అవే చెప్పాను. నువ్వేమో అవన్నీ తప్పంటున్నావు. ఏం చెయ్యాలి మరి? ఏమోనమ్మా, నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పను? నువ్వేం నేర్చుకున్నావో నాకేం నేర్పావు. నాకు మాత్రం ఏ రోజు మనశ్శాంతి అనేదే లేదు. ఇది తోటికోడలుగా వస్తోంది అంటే ఏమో అనుకున్నాను, కానీ నేను ఇలాంటి అవస్థలు పడాల్సి వస్తుందని మాత్రం నేను అనుకోలేదు. రాజీ నాతో సఖ్యంగా ఉండదనుకున్నా, కానీ నన్ను కావాలని ఇరికిస్తోంది. నాకు చాలా బాధగా ఉందమ్మా. స్వప్న చెప్పిందంతా వింటుంటే గాయత్రికి చాలా బాధ కలుగుతుంది. తను తన తోటి కోడలతో ఇలాంటి సవాళ్లను ఎన్నో ఎదుర్కొంది. వనజ ఎటువంటిదో బాగా తెలుసు. కానీ గాయత్రి సర్దుకుపోయి కలిసిమెలిసి ఉండే మనిషే తప్ప గొడవలు పెట్టుకోదు. అదే స్వప్నకు కూడా వచ్చింది. మరి నువ్వు అంత కష్టపడుతూ ఉంటే మౌనంగా ఉండడం ఎందుకే? రాజీ గురించి మీ అత్తగారి దగ్గర బయట పెట్టవచ్చుగా. ఏదో ఒక సందర్భం దొరక్కపోదు, లేదా దానితో అయినా గట్టిగా మాట్లాడి నీ స్థానం నిలుపుకోవాలి. ఇలా బాధపడితే ఎలా చెప్పు? నా జీవితం ఎలాగో అయిపోయింది. నువ్వు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొని కష్టపడుతూ ఉంటావా? నాకు నువ్వెప్పుడైనా పక్క వాళ్ళని బాధ పెట్టడం, గట్టిగా మాట్లాడడం నేర్పించావా చెప్పు? అయినా బయట మనిషి అయితే అనుకోవచ్చు, తను నాకు చెల్లెలు, దాని మీద నేనేమని దెబ్బలాడను. దానికి నా మీద ప్రేమ లేకపోయినా చిన్నప్పటి నుంచి రాజీ అంటే నాకు అభిమానం ఉందమ్మా. నీకు తెలియదు కదా, నీకు తెలిసిందే కదా. అది నన్ను ఇలా బాధ పెడుతోంది అని ఇబ్బంది పడుతున్నానే తప్ప దాన్ని ఇబ్బంది పెట్టాలని నేనెందుకు అనుకుంటాను? నువ్వు మాత్రం నాకు ఎప్పుడు ఏం చెప్పావని? రాజీ ఎన్ని పనులు చేసినా పోనీలెమ్మ చెల్లెలే కదా, అదంతా మనసులో పెట్టుకోకుండా కలిసిమెలిసి ఉండండి అనే చెప్పేదానివి. ఇప్పుడేమో కొత్తగా దెబ్బలాడమంటున్నావు. స్వప్న సమాధానానికి గాయత్రికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అవుననలేదు, కాదనలేదు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి అలా ఉంటే సావిత్రిని ఇంటికి తీసుకువెళ్ళిన వనజ, రాజీ సావిత్రిని కాలు కింద పెట్టనీయకుండా అపురూపంగా చూసుకోవడం మొదలుపెట్టారు. రకరకాల వంటలు తయారు చేసి పెట్టడం, ఊరంతా చూపిస్తామని చెప్పి బయటకు తీసుకువెళ్ళడం, సరదాగా ఆటలాడుకోవడం, ఇలా వాళ్ళ ఇంట్లో పండుగ వాతావరణం నిండిపోయింది.
వాళ్ళ ఇంట్లో నుండి వస్తున్న నవ్వుల్ని అరుపుల్ని విని ఈ తల్లి కూతుళ్ళిద్దరూ బాధపడడం తప్ప మరేమీ చేయలేకపోతారు. స్వప్న భర్త మామగారు కూడా పండక్కు వస్తారు. స్వప్న కోసం భర్త వాళ్ళింటికే వెళ్ళినా అత్తగారు అక్కడే ఉంది కనుక మామగారు కూడా రాజీ వాళ్ళింటికే వెళతాడు. వదిన గారు, మీరు మా ఇంటికి కూడా రావాలి. అన్నయ్య గారు కూడా ఊరి నుంచి వచ్చారు. పండగ అయిపోతోంది. మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూడా 2 రోజులు ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది. మీరు ఇక్కడే ఉండిపోయారు. అయ్యో, రావాలనే నేను అనుకుంటున్నానండి. ఎక్కడా? అసలు వనజ గారు, రాజీ నన్ను వదిలిపెడితేనా నిరంతరం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. నాకు ఖాళీ అనేది కుదరడం లేదనుకోండి. నేను కూడా మీ ఇంటికి వద్దామని తయారవుతున్నాను. ఇదిగో ఇప్పుడే నా కోసం బొబ్బట్లు తయారు చేస్తున్నారట. మరి కాదని వచ్చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అయినా మీ ఇల్లు కూడా పక్కనే కదా, మీరు కూడా ఇక్కడికి వచ్చేసేయండి. అందరం పండుగ ఇక్కడే చేసుకుందాం పోనీ. అలా కాదండి, మీరు మా ఇంటికి వచ్చి 2 రోజులు ఉండి మా ఆతిథ్యం స్వీకరించాలని ఉంటుంది కదా. మా స్వప్న మీ ఇంటి పెద్ద కోడలు. పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి పండుగ. కొన్నేళ్ళు అయిపోయిందనుకోండి, ఇలాగే ఎవరింట్లో చేసుకున్నా ఎవరికీ బాధ ఉండదు. నేను కూడా మీకోసం రకరకాల పిండి వంటలు చేయడానికని అన్నీ సిద్ధంగా పెట్టుకుని ఉంచాను. మరి మా కోరిక కూడా మీరు తీర్చాలి కదా. ఏంటక్క నువ్వు ఇంకా చాదస్తంగా మాట్లాడతావు? మీ ఇంట్లో చేస్తే ఒకటి, మా ఇంట్లో చేస్తే ఒకటా ఏంటి? ఆవిడ అంత కలుపుగోలుగా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇంకా ఇలా మాట్లాడతావేంటి? మీరు కూడా ఇక్కడికే వచ్చేసేయండి, పోయిందేముంది? ఆ పిండి వంటలేవో ఇక్కడే చేసుకోవచ్చు కదా. నేను ఈరోజే బొబ్బట్లు చేసి పెడదామని అన్నీ సిద్ధం చేసుకున్నాను. మరి నేను ఎలా పంపిస్తాను చెప్పు? వనజ, నువ్వు మధ్యలో మాట్లాడుకు. అసలు మా ఇంటికి రావాల్సిన వాళ్ళని ముందు ఇటు తీసుకొచ్చావు. అయినా నేను నోరు మెదపలేదు. ఇప్పుడు మా ఇంటికి రావడానికి కూడా వీల్లేదన్నట్టు మాట్లాడితే ఎలా? ఈరోజు ఎలాగూ ఏదో చెప్తున్నావు కాబట్టి రేపు మాత్రం వదిన గారు అన్నయ్య గారు మా ఇంటికి రావాలి. ముందే చెప్తున్నా. నేను సిద్ధం చేసుకున్నాను, అది చేసుకున్నాను, ఇది చేసుకున్నాను అని నాకు వంకలు చెప్పొద్దు. ఉండపట్టలేక గాయత్రి గట్టిగా వనజకి ఇలా చెప్పి ఇంక ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు గాయత్రి గట్టిగా చెప్పడం వలన వనజ వాళ్ళిద్దరినీ వదలక తప్పలేదు. అత్తగారు మామగారు మొత్తం మీద ఇంటికి వచ్చి భోజనం చేసి అక్కడ ఉన్నందుకు స్వప్న అంతో ఇంతో సంతోషించింది. అయితే ఒక్కరోజు మాత్రమే వాళ్ళు అక్కడ ఉంటారు. ఇంతలోనే వనజ పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో ప్రమాదం వచ్చిందన్నట్టు ఏదో ఒక వంక పెట్టి అత్తగారిని తీసుకెళ్ళిపోతుంది. ఒక్క క్షణం ఖాళీ లేకుండా, అసలు వీళ్లతో మాట్లాడడానికి సమయమే లేకుండా చేస్తుంది వనజ. కనీసం ఒక్క పూటైనా ఇంట్లో విస్తర వేసినందుకు తల్లి కూతుళ్ళు సంతోషిస్తారు. కానీ జరుగుతున్న పరిస్థితుల వల్ల వాళ్ళకి మనస్థిమితం ఉండదు. ఇలా ఉండగా వాళ్ళు తిరిగి వెళ్ళే రోజు రానే వస్తుంది. అయితే ఈసారి రాజీ తల్లి కూడా వాళ్లతో పాటు వాళ్ళ ఊరు వస్తున్నట్లుగా తెలుస్తుంది స్వప్నకు. నీకు తెలిసిందా ఈ విషయం? ఇప్పుడు పిన్ని కూడా మాతో పాటు మా ఇంటికి వస్తుందట. రాజీతో పాటు 4 రోజులుండి తిరిగి వస్తుందట. ఇప్పటికీ ఒక్కదాంతో నేను వేగలేకపోతున్నాను. ఇక పిన్ని కూడా వచ్చిందంటే ఈసారి నన్ను ఇంట్లోంచి గెంటేస్తారేమో. నేను మాత్రం ఇప్పుడు వెళ్ళనమ్మా. 4 రోజులు ఇక్కడే ఉంటానని చెప్తాను. నా వల్ల కాదు. 4 రోజుల యొక్క చూద్దాంలే. అసలే ఇక్కడ జరిగిన వాటి వల్ల నా మనసు ఏమాత్రం స్థిమితం లేదు. ఇంకా అక్కడికి వెళ్ళి భరించే శక్తి కూడా ఇప్పుడు నాకు లేదు. కొన్ని రోజులు అయ్యాక వెళతానులే. స్వప్న అన్నది కూడా నిజమేగా. అందుకే తల్లి కూడా అడ్డు చెప్పలేదు. అత్తగారితో ఇంకొక 4 రోజులు ఉండి వస్తానని ఏదో సర్ది చెప్పి అక్కడే ఉండిపోతుంది స్వప్న. అనుకున్నట్టుగానే వనజ వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉంటుంది. ఆ సమయంలోనే వనజ కోసం రాజీ అప్పుడప్పుడు అత్తగారితో దెబ్బలాడడం, 4 మాటలు ఎదురు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ సావిత్రి గమనిస్తూనే ఉంటుంది. ఏమండి, ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుక్కుంటున్నాను. అసలు ఈ మధ్య మీతో మాట్లాడడానికి కుదరడం లేదు. నా మనసంతా అదోలా ఉంది. ఇంటికి వచ్చిన కోడళ్ళిద్దరూ సఖ్యంగా కలిసిమెలిసి ఉండాలని చాలా ఆశపడ్డాను. తీరా
వీళ్ళిద్దరి మధ్య అంత సఖ్యత ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఒక ఇంటి నుంచే వచ్చిన వాళ్ళు ఒకే రకంగా ఆలోచిస్తూ కలిసిమెలిసి జీవిస్తారు అనుకున్నాను. కానీ చూస్తే రాజీ ఒక రకం, స్వప్న ఇంకో రకం. రాజీ హుషారుగా ఉంటుంది, గబగబా చెప్పిన విషయం అర్థం చేసుకుంటుంది. కానీ కొన్ని విషయాల్లో రాజీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు. పోనీ స్వప్న సరిగ్గా ఉందా అంటే స్వప్న అన్ని విషయాల్లోనూ తప్పులే చేస్తోంది. అదీ కాక ఇప్పుడు చూడండి, 4 రోజులు ఉండొస్తానంటూ ఇంట్లో ఉండిపోయింది. పండగకి వెళ్ళినప్పుడు 4 రోజులు ఉంది కదా, ఇప్పుడు అక్కడ ఉండిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నా అనుమానం రాజీ వాళ్ళ అమ్మగారు ఇక్కడికి వచ్చినందుకే స్వప్న రాలేదనిపిస్తోంది. అంటే వీళ్లకు మొదటి నుంచే ఏవో సమస్యలు ఉన్నట్టున్నాయి. అయినా స్వప్నకు అంత పొగరెందుకు? ఇలా కలివిడిగా ఉంటే బాగుంటుంది కదా. అవును సావిత్రి, చాలా సరిగ్గా చెప్పావు. అలా 4 రోజులు గడిచిపోయిన తర్వాత వనజ ఇంటికి చేరుకుంటుంది. అప్పుడు విషయం తెలుసుకున్న స్వప్న తిరిగి అత్తగారింటికి వెళుతుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే అత్తగారు తనను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది, అభిమానంగా మాట్లాడుతుంది. పెళ్ళైనప్పటి నుంచి స్వప్న కోరుకున్నది అదే. కానీ ఎప్పుడూ పెద్దగా అటువంటి అనుభవం తను చూడలేదు. ఆ రోజు ఎందుకో అత్తగారు తనను ఎంతో ప్రేమగా చూడసాగారు. ఆశ్చర్యపోయింది స్వప్న. అంతేకాదు, రాజీపై అత్తగారు ఎందుకో కోపంగా మాట్లాడుతూ ఉంది. రాజీ ఏ పని చేసినా అత్తగారు కోప్పడుతూ నానా మాటలు అంటోంది. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ రాజీతో అలా మాట్లాడడం జరగలేదు. ఇదంతా చూసి స్వప్న ఆశ్చర్యపోయింది. ఇన్ని రోజులుగా రాజీని ఏమీ అనని అత్తగారు ఉన్నట్టుండి తనతో ఇలా మాట్లాడుతోందేమిటో అని అర్థమే కాలేదు. అలాగే 4 రోజులు సాగింది. అత్తగారు రాజీని అన్నిటి గురించి ఆరా తీయడం, నానా మాటలు అనడం, స్వప్నను ఏమీ అనకుండా ఏ పని చేసినా మెచ్చుకోవడం, ఇలా జరుగుతూ వచ్చింది. ఒకరోజు, ఏమైంది రాజీ? అత్తయ్య నీతో ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నారు? నేను ఊరెళ్ళినప్పుడు ఏమైనా గొడవ జరిగిందా? పిన్ని కానీ నువ్వు కానీ అత్తయ్యని ఏమైనా బాధ పెట్టారా? అసలు ఇప్పటిదాకా ఎప్పుడూ అత్తయ్య నీతో అంత కోపంగా మాట్లాడడం చూడనే లేదు. అసలు ఏం జరిగింది? నేను ఊరి నుంచి వచ్చేసరికి ఇంట్లో పరిస్థితి ఇలా ఎందుకు అయింది? ఎందుకు అన్న విషయం నాకు మాత్రం ఏం తెలుసు? ఏమో, నువ్వే ఏదైనా చెప్పుండొచ్చు. నీకు ఇప్పుడైనా మనశ్శాంతిగా ఉండుంటుంది కదా. కడుపు నిండిందా? ఇప్పటిదాకా ఎప్పుడు నన్ను అత్తయ్య ఏమీ అనలేదని కడుపులో బాగా కుళ్ళు పెట్టుకుని ఉంటావు. నీ వల్లే ఇప్పుడు అత్తయ్య నాతో ఇలా మాట్లాడుతున్నారు. వచ్చినప్పటి నుంచి నన్ను ఒక్క మాటైనా అన్నారా ఎప్పుడైనా? ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలీదు. అసలు నేను ఏ పని చేసినా నన్ను తిడుతున్నారు. చూస్తున్నావుగా, నేను సరిగ్గా చేసినా చేయకపోయినా ఏదో ఒక వంక పెట్టుకుని నన్ను కావాలనే తిడుతున్నట్టు నాకు అనిపిస్తోంది. మళ్ళీ నువ్వు వచ్చి ఏం జరిగింది అని నన్ను అడుగుతున్నావు. నీ గురించి అత్తయ్యతో ఏదైనా చెప్పాలి అనుకుంటే నేను ఎప్పుడో చెప్పుండేదాన్ని. ఇన్ని రోజులుగా నువ్వు నన్ను ఇరికించలేదు. ప్రతిరోజు నేను చెయ్యని తప్పులకి నన్ను అత్తయ్య దగ్గర దోషించేయలేదు. అప్పుడెప్పుడైనా నీ గురించి బయట పెట్టానా? ఇప్పుడు కొత్తగా చెప్పడానికి? అసలు ఏం జరిగిందో నువ్వే ఆలోచించుకో. అత్తయ్య ఎందుకు అలా ఉంటున్నారో. అంతేకాని పాపం బాధలో ఉన్నావు కదా అని పలకరిస్తే నన్నంటావేంటి రాజీ? నీకు ఎప్పుడు నా మీద అభిమానం లేదేమో. నేను ఎప్పుడు నిన్ను చెల్లిగానే భావించాను. అత్తయ్య నిన్ను అలా అంటుంటే నాకు బాధేసింది. నీలాగా తిడుతున్నప్పుడు సంతోషించడం నాకు చేత కాదు. సరేలే, ఏదో కంగారులో అలా అనేశాను. అయితే అసలు అత్తయ్య ఎందుకు అలా ఉంటున్నారో నాకు కూడా తెలీదు. పోనీ నువ్వు కనుక్కోవచ్చుగా. నీతో బాగానే మాట్లాడుతున్నారు కదా, నిన్నిప్పుడు ఒక్క మాట కూడా అనడం లేదు. సరే, ఏదైనా ఒక సమయంలో అత్తయ్య కాస్త మంచిగా ఉన్నప్పుడు అడిగి చూస్తాను. అయినా నీ సంగతి అడిగితే నాతో చెప్తారా? సరే, నా ప్రయత్నం నేను చేస్తాలే. అలాగే 2 రోజుల తర్వాత స్వప్న అత్తగారితో, అత్తయ్య, రాజీని ఎందుకో మీరు ఎక్కువ కోప్పడుతున్నట్లు అనిపిస్తోంది. ఈ మధ్య రాజీ ఏం పని చేసినా తిడుతున్నారు. అసలు ఏం జరిగింది? రాజీపై అంత కోపంగా ఎందుకున్నారు? అదేమైనా తప్పు చేసిందా? చిన్నప్పటి నుంచి రాజీ కొంచెం ఆకతాయిగా ఉండడం అలవాటు అత్తయ్య. మీరేం అనుకోకండి. దానికి ఏమైనా చెప్పమంటే నేను చెప్పి చూస్తాను. రాజీ పేరెత్తకు స్వప్న, నాకు చాలా కోపంగా ఉంది. నువ్వున్నావు, ఎంత బుద్ధిమంతురాలివి, పనిమంతురాలివి. మీ కుటుంబంలో నుంచే వచ్చిన పిల్ల కనుక పద్ధతిగా బుద్ధిగా ఉంటుందని ఆశపడ్డాను. కానీ
నేను చేసింది చాలా పెద్ద తప్పు. రెండో కోడల్ని మాత్రం సరిగ్గా ఎంచుకోలేకపోయాను. పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలియడం లేదు. ఏది ఏమైనా సరే రాజీని క్షమించే ప్రసక్తే లేదు. నేను అనుకున్నదే తోటి కోడళ్ళు ఇంట్లో కలిసిమెలిసి సవ్యంగా ఉండాలని. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదే. తప్పనిసరి అయితే చిన్నోడికి రెండో పెళ్ళైనా చేస్తాను. రాజీని ఇంట్లోంచి పంపించేస్తాను. కానీ ఇలా మాత్రం జరగనివ్వను. అయ్యయ్యో, అదేం మాట అత్తయ్య, అలా మాట్లాడుతున్నారు? అసలు అంత తప్పు రాజీ ఏం చేసిందో నాకు అర్థం కావడం లేదు. మీరు నాతో చెప్పండి, నేను దానికి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాను. లేదంటే పిన్నితో మాట్లాడదాం. అంతేకాని అంతంత పెద్ద మాటలు అనకండి. ఒక ఆడపిల్ల జీవితం. వీళ్ళ సంభాషణంతా వెనక నుండి వింటోంది రాజీ. ఆ విషయం కనిపెట్టింది అత్తగారు. అప్పుడు అత్తగారు మరింత స్వరం పెంచి, ఏం మాట్లాడుతున్నావు స్వప్న? నువ్వు చెప్పడం, మీ పిన్నికి చెప్పడం ఇవన్నీ జరిగే పనులు కావు. నేను ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నాను. నా నిర్ణయానికి తిరుగులేదు. నీకు ఆ సంగతి తెలుసు. నేను ఎప్పుడూ డబ్బుకు విలువివ్వలేదు. అందుకే మీరు మా స్తోమతకి సరిపోతారా అని ఆలోచించకుండా ఇద్దరికి మారు మాట్లాడకుండా పెళ్ళిళ్ళు చేశాను. కానీ రాజీ చేస్తున్న పని ఏమిటి? నేను తనని క్షమించేదే లేదు. నువ్వు తన తరపున మాట్లాడి నువ్వు కూడా నీ జీవితం పాడు చేసుకోకు. క్షమించండి అత్తయ్య, కానీ నేను ఈ మాట చెప్పక తప్పదు. అది ఏం తప్పు చేసినా సరే దానికి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వండి. ఏదో ఒకలా నచ్చ చెప్పండి. అంతేకాని ఏకంగా జీవితమే నాశనం చేస్తాను అంటే మాత్రం నేను తప్పకుండా మాట్లాడాల్సి వస్తుంది. చూస్తూ చూస్తూ నేను ఊరుకోలేను. దానికి చాలా అన్యాయం జరుగుతుంది. పిన్ని వాళ్ళు ఊళ్ళో తలెత్తుకోలేరు. అసలు అంత ప్రమాదం ఏం జరిగిందో నాకు తెలియడం లేదు. ఏం జరిగినా సరే నచ్చ చెప్పుకొని మార్చుకుని కలిసిమెలిసి ఉండాలి తప్ప ఇలాంటి భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటారా? మీరు అసలు ఇలా మాట్లాడతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. స్వప్న మాటలు వింటున్న రాజీకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంతకాలం తనను బాధ పెట్టినందుకు, లేనిపోనివన్నీ చెప్పి అత్తయ్యతో తిట్టించినందుకు స్వప్నకు కూడా అంతో ఇంతో కోపం ఉంటుంది కదా. అవకాశం దొరికింది కాబట్టి తను కూడా రాజీపై ఇంకో 4 చాడీలు చెప్తుందని ఊహించింది. కానీ దానికి పూర్తి విరుద్ధంగా స్వప్న అత్తగారితో రాజీ కోసం దెబ్బలాడుతోంది కూడాను. అత్తగారు చూస్తే తన మీద అంత కోపం పెంచుకుని ఇంటి నుండే గెంటేస్తానన్నట్టుగా మాట్లాడుతున్నారు. 2 విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే రాజీకి. ఇంతలో మాట్లాడుతూ రాజీని చూసింది స్వప్న. వెంటనే రాజీని పిలిచి, అక్కడే నుంచొని చూస్తూ ఉంటావేమిటే? రా లోపలికి. విన్నావా మాట్లాడిందంతా? చూడు అత్తయ్య ఏమంటున్నారో. అసలు నీపై అంత కోపం వచ్చే పని నువ్వేం చేసావు? నువ్వైనా చెప్పు. అత్తయ్య నాకు చెప్పడం లేదు, కానీ నీ మీద చాలా కోపంగా ఉన్నారు. నీ జీవితమే నాశనం అయిపోయేలా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పవే. చిన్నదైనా పెద్దదైనా అత్తయ్యకు క్షమాపణ చెప్పి ఇక నుండి నీ ప్రవర్తన మార్చుకుంటానని చెప్పు. నీ జీవితం నిలబెట్టుకో రాజీ. అత్తయ్య, నేనేం తప్పు చేశానో నాకు అర్థం కావడం లేదు. మొన్నటిదాకా కూడా మీరు నాతో బాగానే మాట్లాడారు. ఉన్నట్టుండి ఎందుకు ఇలా కోపంగా ఉంటున్నారో, అసలు నన్ను ఇంట్లోంచి కూడా పంపించేయాలన్నంత కోపం నా మీద ఎందుకు వచ్చిందో నాకు తెలియడం లేదు. నాకు చెప్పండి అత్తయ్య, నేను మార్చుకుంటాను. కానీ నిజంగానే మీరు అన్నట్లుగా చేస్తే నా జీవితం నాశనం అయిపోతుంది. అమ్మ నాన్న తలెత్తుకోలేరు. ఏ విషయమైనా సరే నన్ను నేను మార్చుకుంటాను. అక్క, ఈ పరిస్థితుల్లో నీతో ఒక మాట చెప్పాలనుంది. నేను నిన్ను చాలాసార్లు అత్తయ్య దగ్గర అన్యాయంగా ఇరికించాను, చాలా బాధ పెట్టాను. నా తప్పు నాకు తెలిసొచ్చింది. నువ్వు నాకు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నాకు అండగా నిలబడ్డావు. నా తరపు నా అత్తయ్యతో మాట్లాడుతున్నావు. నా కోసం, నా జీవితం కోసం తాపత్రయపడుతున్నావు. నిన్ను చూసి నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఇటువంటి మనిషిని నేను ఇన్ని రోజులు చాలా కష్టపెట్టాను. కారణం లేకుండా నీపై ద్వేషం పెంచుకుని ఇన్ని రోజుల నుంచి నిన్ను అవమానించాను. నన్ను క్షమించక్క. నువ్వు నా కోసం మాట్లాడుతూ ఉంటే నాకు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు. నువ్వు చాలా మంచిదానివి. నీ విలువ కూడా నేను తెలుసుకున్నానక్క. అందుకే అత్తయ్య ముందే నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పటిదాకా దీని మీద నేను చెప్పిన దాంట్లో ఏవీ నిజాలు లేవత్తయ్యా. పాపం దానికేం తెలీదు. నేనే దాన్ని మీ దగ్గర ఇరికించాలని అవన్నీ చేశాను. ఇంత చేసినా ఇప్పుడు అక్క నీ జీవితం నిలబెట్టుకో అని నా కోసం
నాతోనే దెబ్బలాడుతుంటే నాకు మాటలు రావడం లేదు. అవకాశం దొరికింది కదా అని ఇంకో 4 చాడీలు నాపై చెప్పుండొచ్చు. కానీ అక్క అలా చేయలేదు. ఇకపై ఎప్పుడు అక్కని నేను అలా బాధపెట్టి లేనిపోనివి చెప్పి ఏడిపించను. మీరు చెప్పినట్టు కూడా ఉంటాను అత్తయ్య. నేనేం తప్పు చేశానో చెప్పండి. ఇంక నేను చెప్పేదేముంది? నేను అనుకున్న పని అయిపోయినట్టే. అర్థం కాలేదా? నీలో ఈ మార్పు కోసమే నేను ఇదంతా చేయాల్సి వచ్చింది రాజీ. అవును, నువ్వు చెప్పినవన్నీ నమ్మి స్వప్నను నానా మాటలు అన్నాను, బాధ పెట్టాను, మూర్ఖురాలు అన్నాను. వాటిలో నిజం ఎంతుందో నేను తెలుసుకోలేకపోయాను. మొదటి నుంచి కోడళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండి ఇంట్లో సుఖశాంతులు పంచాలని కోరుకున్నాను. అందుకే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళని చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళైనా మీ ఇద్దరి మధ్య ఉన్న తేడాలు నేను గమనించలేకపోయాను. కానీ అసలు విషయాలు ఏమిటి అన్నది నాకు మావయ్య గారు చెప్పినప్పుడే అర్థమైంది. అవును, నిజమే సావిత్రి, నువ్వు చెప్పిందంతా నిజమే. స్వప్నకు చాలా పొగరు. అయితే రాజీ చెప్పే వాటిల్లో ఎన్ని నిజాలున్నాయో ఎన్ని అబద్ధాలున్నాయో నువ్వెప్పుడైనా గమనించావా? రాజీ మాట్లాడే గొప్ప గొప్ప మాటలన్నీ నమ్మి నువ్వు స్వప్నని ఎన్ని రకాలుగా బాధ పెడుతున్నావో ఒకసారి ఆలోచించు. రాజీ గొప్పలు పోతోంది. వచ్చినా రాకపోయినా తెలిసినా తెలియకపోయినా అన్నిటి గురించి మాట్లాడుతూ తనను తాను గొప్పగా నిరూపించుకోవాలని చూస్తోంది. ఆ కారణంగా స్వప్నని తగ్గిస్తోంది. పాపం స్వప్న ఎదురు మాట్లాడటం తెలియని పిల్ల. నువ్వు అన్ని మాటలంటూ ఉంటే ఒక్కరోజైనా ఎదురు మాట్లాడిందా? ఆలోచించి చూడు. తను ఇక్కడికి రాలేదు అంటే పొగరు వల్ల కాదు. నాకు అర్థమైంది ఏంటి అంటే తను రాజీవ్ వల్ల చాలా కష్టపడుతోంది. కానీ పెద్దలను ఎదిరించి మాట్లాడే అలవాటు లేదు కనుక తనలో తానే బాధపడుతూ అక్కడ ఉండిపోయి ఉంటుంది. పండగకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మెరుమిచ్చి కబుర్లన్నీ చూసుకుంటూ నువ్వు అక్కడే ఉండిపోయావు. మరి ఆ తల్లి కూతుళ్ళు ఆ కుటుంబం కూడా ఎంత బాధపడిందో నువ్వు ఆలోచించు. ఇద్దరు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళే. కానీ స్వప్న ఎంత బాధ్యతగా నడుచుకుంటుంది. రాజీ తనకు లేని సంపద తెచ్చిపెట్టుకున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇది అర్థం చేసుకోకుండా తన మాటలన్నీ గొప్పగా ఊహించుకుంటూ నువ్వే రాజీని నెత్తినెక్కించుకున్నావు. అదే అవకాశంగా తీసుకుని నెమ్మది నెమ్మదిగా స్వప్నను నీ దగ్గర చులకన చేస్తోంది. స్వప్న బాధపడడం నేను చాలాసార్లు గమనించాను. నీతో ఈ విషయం చెప్పాలని కూడా అనుకున్నాను. కానీ సమయమే దొరకలేదు. నువ్వు ఒకే కుటుంబంలో వాళ్ళైతే కలిసిమెలిసి ఉంటారని ఆశపడ్డావు, నిజమే. కానీ తోటికోడళ్ళు ఇద్దరి మధ్య కూడా విభేదాలు ఉంటాయి కదా. ఒక ఇంట్లో పుట్టిన అక్క చెల్లెళ్ళకే తేడాలుంటూ ఉంటాయి. అలాంటిది వీళ్ళు తోటికోడళ్ళ పిల్లలు. వాళ్ళిద్దరి మధ్య కూడా ఏవో సమస్యలు ఉన్నాయి. అవన్నీ మనకి చెప్పుకోరు కదా. పై మాటల్ని కబుర్లని చూసి నమ్మి నువ్వు నిర్ణయానికి వస్తే ఎలా? పాపం స్వప్న జరిగిన విషయాలన్నీ చెప్పి రాజీని నీ దగ్గర చెడ్డదాన్ని చేయడం ఇష్టం లేక మౌనంగా ఉంటున్నట్టుంది. అసలు నీకు దాని గురించి ఆలోచించే సమయం కూడా ఇవ్వడం లేదు రాజీ. ఒకసారి నేనే చూశాను. రాజీ స్వప్నతో మాట్లాడే విధానం ఏమాత్రం బాగోలేదు. అప్పుడే అనిపించింది ఏదో జరుగుతోంది అని. ఇక స్వప్న అక్కడ ఉండిపోవడంతో నా అనుమానాలన్నీ నిజమే అని బలపడుతున్నాయి. అలా అంటారా? నాకు అసలు ఈ ఆలోచనే రాలేదండి. మీరు చెప్తుంటే అనిపిస్తోంది. రాజీకి అనవసరమైన ప్రాధాన్యతనిచ్చే స్వప్నను బాధ పెట్టానా? రాజీనేమో మాటకారు పిల్లాయే. మరేం చేయను? అసలు సమస్య ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పరిస్థితులు ఇలా ఉంటే నేను అనుకున్నది నెరవేరనట్లేగా. ఈ తోటికోడళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు చాడీ చెప్పుకుంటూ ఇంటిని గుల్ల చేస్తారు. కలిసిమెలిసి ఉండాలి, ఇల్లు విడిపోకుండా అనే నా కోరిక తీరినట్టేగా. ఇలా జరిగిందేంటండి? నువ్వు కంగారు పడుకు సావిత్రి. రాజీ చిన్నపిల్లేగా, మారే అవకాశం ఉంది. స్వప్న ఎలాగూ బాధ్యత కలిపిల్ల. ఇంత కష్టపడుతున్నా నోరు విప్పి ఏమీ చెప్పలేదు. తనలో తానే బాధపడుతోంది తప్ప. రాజీని మార్చగలిగితే మన ఇంట్లో సమస్య తీరినట్టే. నేను చెప్పినట్టు చెయ్యి, చూద్దాం రాజీలో మార్పు వస్తుందేమో. అలా మావయ్య గారి సలహా మేరకు రాజీపై కోపం నటించి నీ విలువ తెలుసుకునేలా చేయాలని అనుకున్నాను స్వప్న. ఇంతకాలం నీ మీద లేనిపోనివన్నీ చెప్పి నిన్ను మా దగ్గర దోషిని చేసింది. సమయం వచ్చేసరికి నువ్వు కూడా అలాగే ప్రవర్తిస్తావు అనుకుంది. కానీ నీ మీద మా ఇద్దరికీ నమ్మకం ఉండడంతో నువ్వు అలా చేయవనే మేము అనుకున్నాం. ఖచ్చితంగా రాజీ తరపున నువ్వు మాట్లాడతావని
మా ఊహ నిజమైంది. అప్పుడే రాజీకి నీ విలువ తెలిసొస్తుందని మేము అనుకున్నాం. పోనీలే, మా ప్రయత్నం ఫలించింది. చూడు రాజీ, చిన్నప్పటి నుంచి మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా పెరిగుండొచ్చు. మనుషుల మధ్య భేదాలనేవి ఉంటూ ఉంటాయి, సర్వసాధారణం. కానీ అనవసరంగా ఒక వ్యక్తిపై అక్కర్లేని కోపం పెంచుకుని, ద్వేషం పెంచుకుని, కావాలని ఇరికించడం, బాధ పెట్టడం అనేది సమంజసం కాదు. నువ్వు ఇంత చేసినా మీ అక్క నీ క్షేమం కోరుకుంది. నువ్వు ఆ విషయం తెలుసుకున్నావు. ఇకపై ఎప్పుడూ కూడా మీ ఇద్దరి మధ్య భేదాలు రాకూడదు. నువ్వు అక్కగానే కాదు, తోటికోడలుగా కూడా స్వప్నని గౌరవించి ఆదరంగా చూసుకోవాలి. నిజంగానే నేను తెలుసుకున్నాను. ఇక ఎప్పుడూ అలా ప్రవర్తించను. నేను మళ్ళీ విషయం తెలిసాక ఎక్కడ మారిపోయి అక్కని బాధ పెడతానో అన్న అనుమానంతో మీరు ఇలా మాట్లాడుతున్నారు కదూ. లేదు, నేను నిజంగానే మారిపోయాను. మీరు కోరుకున్నట్లే మా తోటికోడళ్ళు ఇద్దరం కలిసిమెలిసి ఉండి మీతో శభాష్ అనిపించుకుంటాము. చూడండి. అలా రాజీలో మార్పు వచ్చింది. స్వప్నతో ప్రేమగా ఉండడం మొదలుపెట్టింది. స్వప్న కష్టాలు తీరాయి. ఆ ఇల్లు సావిత్రి కోరుకున్నట్టుగానే సుఖ సంతోషాలతో నిండిపోయింది. చివరకు ఎప్పుడూ మంచితనమే గెలుస్తుంది. గొప్ప గొప్ప మాటలు, కబుర్లు వినడానికి మొదట్లో బాగానే ఉంటాయి. కానీ ఎవరికైనా కావాల్సింది నిజంగా బాధ్యతగా ఉండడమేగా. అలా బాధ్యతగా ఉంటూ స్వప్న పడ్డ కష్టం వృధా పోలేదు. ఆ ధర్మమే తనను ఉన్నతంగా నిలబెట్టింది. ఆ ఇంటి ప్రశంసలు పొందేలా చేసింది. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.